జగన్ మిర్చి రైతుల కన్నీళ్లు తొడవగానే చంద్రబాబు లోకేష్ ఎల్లో మీడియా కంట్లో కారం పడినట్లయింది. మంట మామూలుగా రేగలేదు. అర్ధరాత్రి కల్లా కేసు పెట్టేసేంత మంట రేగింది. కేసు పెట్టడానికంటే ముందు జగన్ భద్రత తొలగిస్తే భయపడి ఆగిపోతారని భ్రమపడ్డారు. ఒకవేళ భద్రత లేకుండా వెళితే ఏదో ఒక ప్రమాదం జరగకపోదా అని ఆశపడ్డారు. రెండూ జరగకపోయేసరికి ఈసీని అడ్డు పెట్టుకుని కోడ్ను సాకుగా చూపించి కేసు పెట్టారు. అసలు మిర్చి రైతుల గురించి జగన్కెందుకు? వారి కష్టాల గురించి జగన్కెందుకు? ప్రాణాలకు తెగించి వారి దగ్గరకు ఎందుకెళ్ళాలి? వారి కన్నీళ్లు ఎందుకు తొడవాలి? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల మ్యూజికల్ నైట్లో హ్యాపీగా రాత్రంతా ఎంజాయ్ చేయొచ్చుగా. మంచి మంచి పాటలు డ్యాన్సులతో నైట్ అవుట్ చేయొచ్చుగా. జగన్ అలా చేయడు. అందుకే చంద్రబాబుకు కోపం. రాధాకృష్ణ, టీవీ5 నాయుడికి ఆక్రోశం. వారికి మిర్చి రైతుల కష్టాల కన్నా మ్యూజికల్ నైట్లో ఎంటర్టైన్మెంటే చాలా ప్రధానం. అసలు చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించలేదు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏమైనా పోటీ చేస్తోందా? దానికోసం జగన్ ఏమైనా బహిరంగ సభ పెట్టారా? అయినా కేసు పెట్టారు. మార్చి 3 వరకు ఎన్నికల కోడ్ ఉంటుందట. అప్పటి వరకు మిర్చి రైతులను గాలికి వదిలేయాలట. వారి కష్టం నేలపాలైనా పట్టించుకోరట. వారి జీవితాలు నాశనమైనా పట్టించుకోరట. వారి కుటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోరట. జగన్ కూడా పట్టించుకోకూడదట. పట్టించుకుంటే కేసు పెట్టేస్తారట. వీళ్ళలానే జగన్ కూడా మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేయాలట. అయినా పబ్లిక్గా కౌన్సిలర్లను, ఎమ్మెల్సీను కిడ్నాప్ చేస్తుంటే, అడ్డదారిలో పదవులను టీడీపీ ఎగరేసుకుని పోతుంటే పట్టించుకొని ఈసీ చంద్రబాబు చెప్పగానే కర్తవ్యం గుర్తుకొచ్చి అర్ధరాత్రి జగన్ పైన కేసు పెట్టేసింది. ఇప్పుడు మిర్చి రైతులు ఘాటెక్కేలా ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేసిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్తో సహా ఈసీ కూడా ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్నికల ప్రయోజనాల కోసం పోలవరం టూర్ అంటూ కుట్రపూరితంగా ఆనాడు కోడ్ ఉల్లంఘించలేదా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 2. జైలు నుంచి విడుదలై స్వాతంత్ర సమరయోధుల హైదరాబాద్లో ర్యాలీ చేసి కోడ్ ఉల్లంఘించలేదా బాబు? క్వశ్చన్ నెంబర్ 3. నిరసన కార్యక్రమం పేరుతో కోడ్ ఉల్లంఘించి రేణుగుంట విమానాశ్రయంలో రౌడీలా రెచ్చిపోయింది నిజం కాదా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 4. కోడ్ ఉల్లంఘించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించి ఓటర్లను తప్పుదోవ పట్టించింది నిజం కాదా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 5. మ్యూజికల్ నైట్స్ పేరుతో స్వయంగా సీఎంతో సహా మంత్రుల రాత్రంతా సేద తీరితే అది కోడ్ ఉల్లంఘన కాదా? క్వశ్చన్ నెంబర్ 6. మిర్చి రైతులను పరామర్శించిన జగన్పై కేసు పెడితే మరి మ్యూజికల్ నైట్స్లో పాల్గొన్న మంత్రులపై ఈసీ కేసు పెట్టదా? క్వశ్చన్ నెంబర్ 7. మిర్చి రైతుల కన్నీళ్లు జగన్ తుడిస్తే చంద్రబాబు, లోకేష్ సహా ఎల్లో మీడియా ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తోంది? క్వశ్చన్ నెంబర్ 8. తిరుపతిలో కౌన్సిలర్లు, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలను అపహాస్యం చేసినప్పుడు ఏమైపోయింది ఈసీ? క్వశ్చన్ నెంబర్ 9. ఎల్లో మూకల దాడులతో తునిలో 4 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే ఎక్కడుంది ఈసీ? క్వశ్చన్ నెంబర్ 10. చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అడ్డదారిలో బాబు పదవులు కొట్టేస్తుంటే ఈసీ నిద్రపోతోందా? మిర్చి రైతులు సందర్భోచితంగా అడుగుతున్నటువంటి 10 ప్రశ్నలు ఇవి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు. రాధాకృష్ణ గారు అయితే పాపం మిర్చి రైతుల కోసమే వెళ్ళారని చెప్తున్నారు. అక్కడ ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్ళారు. ఒకవేళ అవకాశం ఉండి అపాయింట్మెంట్ దొరికితే వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తారా? కలిస్తే మిర్చి రైతుల కష్టాలు చెబుతారా? చెబితే వారేమన్నా వింటారా? వింటే వాళ్ళు ఏమన్నా ఆదుకుంటారా? ఇవన్నీ తరువాత విషయం. కానీ రాధాకృష్ణ గారు మాత్రం జగన్ నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి కోడ్ను ఉల్లంఘించి? చంద్రబాబు ఢిల్లీకి పోతున్నారు కదా, అది చాలట. సరే, ఇవన్నీ పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఎన్నికల కోడ్ ఉన్న మిర్చి యార్డుకు వెళ్ళారు. ఎన్నికల కోడ్ ఉన్న మిర్చి యార్డుకు వెళ్ళారంట. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదట. ముచ్చటగా మూడు తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉందంటే 5,000 మందితో నేను ర్యాలీ తీస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరుపతికి వెళ్ళారు. ఎప్పుడు? మార్చి 6, 2021. మార్చి 6, 2021. అసలు మీరు రావడానికే లేదు, ఇక్కడ ర్యాలీలు తీయడానికి లేదంటే విమానాశ్రయంలో కింద కూర్చున్నారు. పోలీసులు కింద కూర్చొని దండం పెట్టి మరి సార్ మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉంది అంటే వినకుండా నేను 5,000 మందితో ర్యాలీ తీస్తానని వస్తారు. ఇది మీ స్వార్థ ప్రయోజనం. జగన్ది స్వార్థ ప్రయోజనం కాదు. రైతుల కోసం వెళ్ళారు.
మీ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన. మీరేమైనా రైతుల కోసం చేశారా, కార్మికుల కోసం చేశారా, ఇంకెవరి కోసమైనా చేశారా? కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. ముచ్చటగా 3 అన్నాను కదా. రెండోది, స్కిల్ కేసులో అరెస్ట్ అయిన తరువాత విడుదలై తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంటే ఇక్కడ కోడ్ ఉల్లంఘించి ర్యాలీ తీశారు. కేసు కూడా నమోదైంది. డేట్ కూడా ఉంది చూడండి, నవంబర్ 2, 2023. ఎవరి కోసం తీశారు? మీ పబ్లిసిటీ కోసం తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ కోసం పోలేదే, మిర్చి రైతుల కోసం వెళ్ళారు. మీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసినటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదైంది, తెలంగాణలో నమోదు చేశారు. నెక్స్ట్ 2019లో మార్చి 6వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయనగానే, మే 6వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయనగానే పోలవరానికి పరిగెత్తారు పబ్లిసిటీ కోసం. కలెక్టర్లు కానీ ఎవ్వరూ రాలేదు. అయినా చంద్రబాబు వెళ్ళి చీఫ్ ఇంజనీర్ని తీసుకెళ్ళి పబ్లిసిటీ షో చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, కేసు నమోదైంది. మీ పబ్లిసిటీ పిచ్ కోసం చేసింది ఇది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది మిర్చి రైతుల కోసం, వాళ్ళ కన్నీళ్లు తొడవడం కోసం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం కోసం, వారు పడుతున్నటువంటి వేదన తెలుసుకోవడం కోసం, వారి చెమట చుక్క విలువ తెలుసుకోవడం కోసం ఆయన వెళ్ళారు. ఇక ఈసీ తిరుపతిలో ఏం జరిగిందో చూసాం. ఏ రకంగా పచ్చమూక రెచ్చిపోయి కౌన్సిలర్ని కిడ్నాప్ చేసింది, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసింది, వాళ్ళ బస్సులపైన దాడి చేసింది, మహిళల గాజులు పగలగొట్టింది, మహిళల్ని బూతులతో తిట్టింది చూసాం. తునిలో 4 సార్లు ఎన్నిక వాయిదా పడింది. అక్కడేమో ఆ రకంగా గెలుచుకున్నారు. తునిలో 4 సార్లు బలం ఉన్నప్పుడు 0, అక్కడ టీడీపీ బలం. వైస్ చైర్మన్ కోసం 4 సార్లు వాయిదా వేస్తే ఈసీ ఉన్నట్ట లేనట్ట రాష్ట్రంలో? ఒకసారి మనకి ఎలాంటి నాయకుడు కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకునే విధంగా 2 దృశ్యాలు ప్రసారం చేస్తాను, ఒక్కసారి చూడండి. రైతుల కన్నీళ్లు తుడవడానికి మిర్చి ఆడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మ్యూజికల్ నైట్లో సేద తీరినటువంటి, రాత్రంతా ఎంజాయ్ చేసినటువంటి, నైట్ అవుట్లు చేసినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, మన నాయకులు ఒకవైపు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి, రాష్ట్ర ప్రజలు చూసి తెలుసుకుంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ముఖ్యంగా మిర్చి పండించినటువంటి రైతులు ఈరోజు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోతే, దళారులు దోచేసుకుంటుంటే, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కనీసం ప్రభుత్వం ఆదుకోకుండా చేతులెత్తేస్తే, ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మిర్చి రైతుల దగ్గరికి కనీసం భద్రత కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇలాంటి నాయకుడు మనకు కావాలా? మిర్చి రైతులు ఏవైనా అయిపోని, ఎన్ని కష్టాలైనా పడని, వాళ్ళకి పెట్టుబడి ఇది వస్తే రాని, రాకపోని, కనీసం పెట్టుబడైనా తిరిగి వస్తే రాని, రాకపోని, గిట్టుబాటు ధర మనం ఎందుకు కల్పించాలి? దళారులు దోచుకుంటే దోచుకున్నారు. వ్యవసాయ మంత్రి గారు చెప్తారు, ఇప్పుడు వీళ్ళు కనీస మద్దతు ధర ప్రకటించారట. జగన్మోహన్ రెడ్డి గారు 7,000 ప్రకటించారన్నారు అచ్చెన్నాయుడు గారు. మరి మీరెంత ప్రకటిస్తారంటే నీళ్లు నమిలారు. దాదాపు ఒక 3 బాటిల్ నీళ్లు తాగుంటారు. తాగి ఆయన ఏం చెప్తారంటే, చైనాలో త్వరలోనే మిర్చి కొరత వస్తుందంట, అప్పుడు అక్కడికి ఎగుమతి చేస్తే లాభం వస్తుందట. ఇది మన ప్రభుత్వం. ఈ లోపు మనం మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ చూస్తున్నది మీరు మిర్చి రైతుల కోసం కనీసం భద్రత ఇవ్వకుండా, సెక్యూరిటీ ఇవ్వకుండా ప్రమాదం తలపెట్టాలనే కుట్రతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వారి ఆలోచనల్ని తోసుకుంటూ ముందుకెళ్ళి మిర్చి రైతుల్ని పరామర్శించిన నాయకుడు ఒకవైపు, రైతులు ఇన్ని కష్టాల్లో ఉంటే మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేసినటువంటి నాయకులు మరొక వైపు. బాలకృష్ణ డ్రమ్స్ వాయిస్తారు, హోంమంత్రి గారు క్లాప్స్ కొడతారు. కొట్టండి, కొట్టండి, ఎంజాయ్ చేయండి, కానీ మిర్చి రైతులను కూడా పట్టించుకోండి అని అంటున్నారు ప్రజలు. ఈ 2 దృశ్యాలు చూసిన తరువాత రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, ఎలాంటి నాయకులు మనకు కావాలి, ఎలాంటి లీడర్ మనకు కావాలి, ఎందుకు ద్వేషంతో వీళ్ళు విషం చిమ్ముతున్నారు జగన్ పైన. రాధాకృష్ణ గారు అయితే నిన్నటి నుంచి బాధపడిపోతున్నారు పాపం, చాలా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. నిన్నైతే జగన్ ఎట్లా వెళ్తారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి? మరి చంద్రబాబు వెళ్ళిందంతా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాదా? వాటిపైన కేసులు లేవా?
అవి స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళింది. ఇక్కడేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభలు పెట్టలేదే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదే, పోటీలో కూడా లేరు కదా, మరి ఎందుకు కడుపుమంట? ఇది పక్కన పెడితే ఆ పర్యటన సందర్భంగా ఒక చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఒక మామయ్యగా తను ఇస్తున్నటువంటి అమ్మ ఒడితో చదువుకుంటూ పెరిగినటువంటి అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, ఆ సెల్ఫీ దిగడానికి, ఫోటో దిగడానికి ఆ అమ్మాయి భావోద్వేగం, కన్నీళ్ళు మనం చూసాం నిన్న. దాన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే, లోకేష్ సారథ్యంలో నడిచే, చంద్రబాబు కనుసన్నల్లో నడిచే ఐటీడీపీ చిన్న పిల్లని కూడా వదిలిపెట్టకుండా, 8th క్లాస్ అమ్మాయిని కూడా వదిలిపెట్టకుండా చైల్డ్ అబ్యూస్ చేస్తూ నేరానికి పాల్పడుతున్నారు సైకోలు. ఐటీడీపీ సైకోలు నేరాలకు పాల్పడుతున్నారు, ఎవరిని వదలరు. గీతాంజలి ఉసురు తెలియదా వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారనే ఆనందంతో మాట్లాడినటువంటి గీతాంజలి వెంటపడి వేధించి ట్రోల్ చేసి ఆ అమ్మాయి సుసైడ్ చేసుకునేంత వరకు వదల్లేదు ఈ సైకోలు. ఆ ఐటీడీపీ ఏమో ఒక మహా దేవాలయం అయినట్టు, ఆ దేవాలయాన్ని చంద్రబాబు నిర్మించినట్టు, ఆ దేవాలయంలో ఈ సైకో స్వాములు నిత్యం బూతు పురాణాలు. వీళ్ళు నేర్చుకునేది బూతు పురాణాలు. అందులో నేర్చుకునేది 100 కోట్లు ఖర్చు పెట్టి సైకోలను తయారు చేసి పసిబిడ్డలపైకి వదులుతుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఈ అంశంపై కూడా మనం మాట్లాడదాం. 1, ఈసీ పెట్టినటువంటి కేసు. 2, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత. 3, చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఐటీడీపీ సోషల్ మీడియా సైకోలు చేస్తున్నటువంటి నేరం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, ముందుగా ఈ అంశాలన్నీ మాట్లాడే ముందు, ఒక 8th క్లాస్ అమ్మాయి దేవికా రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని తను చూపించినటువంటి ఆప్యాయత, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుని అమ్మాయితో సెల్ఫీ దిగిన తర్వాత ఏంటి ఇంత దారుణంగా అమ్మాయిని ట్రోల్ చేయడం? చిన్నపిల్లల్ని కూడా వదలరా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికెళ్ళి రైతులను పరామర్శించారు, వాళ్ళ కన్నీళ్లు దురిచారంటే వీళ్ళ కంట్లో మంట రావచ్చు, మిర్చి పడినంత మంట రావచ్చు. పసిబిడ్డలను చూస్తే కూడా తట్టుకోలేని మనస్తత్వంలోకి వెళ్ళిపోతున్నారంటే ఏంటి ఈ సైకాలజీ? వీళ్ళు ఈ ఐటీడీపీ ఏంటి? ఈ ఐటీడీపీ చేస్తోంది ఏంటి అసలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నిజంగా ఎలా తయారైపోయారు ఈరోజు రాష్ట్రంలో అంటే సార్, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మను కూడా వదలలేదు ఈ పచ్చ సైకోలు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఏదైతే ఫారెన్లో చదువుకుంటే వాళ్ళని కూడా వదలలే ఈ పచ్చ సైకోలు. తర్వాత ఏదైతే ఇళ్ల పట్టా వచ్చిందని చెప్పి ఆనందంతో ఆమె ఇళ్ల పట్టా తీసుకున్నటువంటి సందర్భంలో ఒక యూట్యూబ్ వాళ్ళు ఆమెకి అడిగినటువంటి దాంట్లో ఆమె జనరల్గా మాట్లాడింది, నాకు ఇళ్ల పట్టా వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నా అంటే, ఆ గీతాంజలి అనే అమ్మాయి చనిపోయిన దాకా వీళ్ళు వదల్లా. ఈ రోజుకి చూస్తే నిజంగా బాధాకరమైన సంఘటన. నిజంగా అసలు ఆ బిడ్డని వీళ్ళు ట్రోల్ చేసిన విధానం చూస్తే అసలు మనకు మాటలు కూడా రానటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటమే అమ్మాయి చేసిన తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోతే అసలు ఆ అమ్మాయి ఫోటో ఎవరు పెట్టరు, ఆ అమ్మాయిని ట్రోల్ చేయరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కలిసినా అది అమ్మాయి అవనివ్వండి, లేదంటే ఇంకెవరన్నా నార్మల్గా పిల్లలు అవనివ్వండి, లేదంటే ఎవరు కలిసినా ఈ విధంగానే ట్రోల్ చేస్తాం, ఈ విధంగానే మేము పైశాచికత్వాన్ని చూపిస్తామని చెప్పి పసిబిడ్డలపై కూడా పచ్చ సైకోలు చూపించినటువంటి ఏదైతే వికృత ఆనందం సార్, ఆ అమ్మాయి మీద ట్రోల్ చేస్తా ఎంత ఆనందం పొందారంటే, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ, డిప్యూటీ స్పీకర్గా ప్రజెంట్ ఉన్నటువంటి రఘురామకృష్ణరావుతో సహా ఆ పచ్చ ఛానల్స్ ప్రతినిధులు మొత్తం అసలు ఆ అమ్మాయి క్యాస్ట్తో సహా ఆ అమ్మాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి రజనీ చౌదరికి ఇద్దరు ఫేసులు పక్కన పెట్టి, ఇద్దరు ఫేసులు, ఆ అమ్మాయికి అసలు రిలేషన్ లేదేమి. సో ఈ అమ్మాయి చౌదరి, ఆ అమ్మాయి రెడ్డి, ఈ అమ్మాయి రజనీ చౌదరి. ఇప్పుడు ఎవరైతే ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో దేవికా రెడ్డి. కానీ వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి ఎంత రాక్షసానందం అంటారంటే సార్, అడ్డంగా దొరికేసిన పాప, బ్యాక్గ్రౌండ్ చూస్తే షాకు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా ఎట్లా పెడతారంటే చూడండి సార్. ఒక్క నిమిషం, తల్లి కూతుళ్ళు పెద్ద కళాకారులు, ఒక్క నిమిషం చూపించాను. అసలు సంబంధం లేదు ఆ అమ్మాయి మా పార్టీ, ఒకవేళ అయినా మాత్రం సార్ మా పార్టీ అభిమానం ఉంటుంది సార్. ఒక్క నిమిషం చూడు, ఆ అమ్మాయి మా పార్టీలో
కార్పొరేట్గా కంటెస్ట్ చేసి ఓడిపోయింది, ఓకే. రజనీ చౌదరి. సో ఈ పాప ఏమో దేవికారెడ్డి. వీళ్ళిద్దరిని పోలికలు చూస్తా అంటే పోలికలని చూపిస్తా అంటే మనిషి ఇంకో మనిషికి దగ్గరగా ఉండొచ్చు, కానీ పోలికలను చూపించి చైల్డ్ అబ్యూస్గా వీళ్ళందరూ ఈ విధంగా అమ్మాయిలని ట్రోల్ చేశారు ఆ పిల్లల్ని అంటే ఏ చెప్పులు తీసుకుని ఇలా కొట్టినా కూడా సిగ్గురాదు సార్. నిజంగా సోషల్ మీడియాలో ఈ సైకోలు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్తో సహా ఆ డిప్యూటీ స్పీకరు మాట్లాడినటువంటి మాటలు నేను వినిపిస్తా. రఘురామకృష్ణరాజు అండ్ వెంకటకృష్ణ, ఈయన పచ్చ ఛానల్ ప్రతినిధి, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఎవరో ఒక చిన్న బాలనటి, ఈ అమ్మాయిని ఉద్దేశించి బాలనటి, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆ అమ్మాయి ఈరోజు వచ్చింది. 15,000 కోసం ఆ అమ్మాయి ఏడవటం, ఆ తీరు, ఆయన ముద్దాడిన తీరు వెటకారంగా శబ్దం చేస్తూ, ముద్దాడినట్టు శబ్దం చేస్తూ, ఉమ్మని శబ్దం చేస్తూ, ఎగతాళి చేస్తూ, నవ్వుతూ ఆ డిబేట్లో. సరే, అన్ని డ్రామాలని అందరికీ అర్థమైపోతున్నాయి. అంతా స్టేజ్ మేనేజర్ని, ఆ ప్రయత్నం మరీ ప్రజలు నిజంగా ఇంత తింగరోళ్ళు అని చెప్పి ఆయన అనుకోవటం. అంటే ఇది చూసిన ప్రజలందరూ తింగరోళ్ళు అంటే ఈ దృష్టిలో. ఈయన మన రాష్ట్ర డిప్యూటీ అమ్మాయి ఎట్లా ఏడ్చింది కూడా ఏడ్చింది చూపిస్తా ఎట్టకారంగా. చివరికి ఆ అమ్మాయికి 15,000 కట్టేశాడో లేదో నాకు తెలియదు. దానికి ఆ ప్రతినిధి వెంకటకృష్ణ అనే ప్రతినిధి, ఇది ఆయనకు ఆయన పిఆర్ టీంకు అలవాటే కదా, ఏది ఈ ప్రతినిధి మోసం చేసినట్టు మాకు అలవాట్లేదు, ఈయన ఎంతో మందిని మోసం చేసి. ఇవన్నీ పోతే మన ఇంట్లో అలాంటి పాప ఆ ఏజ్ వయసు అమ్మాయి ఉంటే ఇట్లే మాట్లాడతారా సార్? ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి చదువుతున్నటువంటి స్కూల్ వేరు, వీళ్ళు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసిన స్కూల్ వేరు. ఆ అమ్మాయి చదువుతుంది రవీంద్ర భారతి స్కూల్, విజయవాడ. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్నారుగా. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని వీళ్ళు ప్రచారం చేశారు. ఆ అమ్మాయి రవీంద్ర భారతి స్కూల్లో 8వ తరగతి చదువుతుంది సార్. ఇది చూపించండి. ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రవీంద్ర భారతి. ఒకసారి జూమ్ చేయండి. బి దేవికారెడ్డి, రవీంద్ర భారతి స్కూల్. ఓకే, ఇదిగోండి సైన్స్ ఎక్స్పో, రవీంద్ర భారతి. రవీంద్ర భారతి స్కూల్లో మెరిట్ సర్టిఫికెట్ 7th క్లాస్లో ఉన్నప్పుడు 3rd ప్రైజ్ పెయింటింగ్లో బి దేవికారెడ్డి. ఆ అమ్మాయి చిన్నప్పుడు స్కూల్లో సంబంధించినటువంటిది, రవీంద్ర భారతి స్కూల్లో. అంత చిన్న బిడ్డను కూడా ఇది ట్రోల్ చేయాలన్న మనస్తత్వం చాలా గొప్పది కదా. ఈ అమ్మాయి రవీంద్ర భారతి చాలా గొప్ప మనస్తత్వం ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నట్టు లక్షల్లో ఫీజు వీళ్ళే వేసేశారు. అసలు అమ్మాయి ఫీజు 25,000 నుంచి 28,000 మధ్య ఉంటుంది, ఏదన్నీ కలిపినా కూడా. ట్రాన్స్పోర్ట్ కూడా లేదు సార్. వాళ్ళ నాన్న తీసుకొని బండి మీద వదిలేస్తాడు, మళ్ళీ సాయంత్రం బండి మీద తీసుకొని వస్తాడు. ఆయన చిన్న షాపులో పనిచేస్తూ ఉంటాడు. ఆమె తల్లి ఒక కాలేజీలో వర్క్ చేస్తూ ఉంది. ఒకసారి వాళ్ళ నాన్న ఏం మాట్లాడారో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి దేవికారెడ్డి తండ్రి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి, ఏదో నేనేదో చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి, మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలు నేను చేసే సంస్థలో కూడా, నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను, ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బంకులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కడతానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది, చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో. ఇది పరిస్థితి. నాకు తెలిసి బాలల హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి, వీళ్ళు కూడా కేసు పెట్టాలి, ఇమీడియట్గా చైల్డ్ అబ్యూస్ కింద కేసు పెట్టాలి. దీని వెనక ఎంత ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే
పెట్టాల్సిందే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి తండ్రి గారికి నేను చెప్తా ఉన్నా, మీరు చైల్డ్ అబ్యూస్ కేసులు పెట్టండి, మీకు సపోర్ట్గా మేము ఉంటాం. ఈ గవర్నమెంట్లో దానికి సంబంధించి న్యాయం చేయకపోతే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే ఈ సోషల్ మీడియాలో మొత్తం అన్ని ప్రింట్అవుట్లు తీసుకొని అన్ని విత్ రికార్డు పెడదాం, పెట్టి ఒక్కొక్కరిని తోలు తీసే కార్యక్రమం ఖచ్చితంగా కేసు పెట్టండి. ఇలా చింపి వాళ్ళు చింపనండి, ఇలా చింపి అక్కడ పడేస్తారు. మాకు అమ్మ ఒడి ఎక్కడ, నీ తల్లికి వందనం ఎక్కడ అడిగితే మాత్రం లోపలేస్తారు సార్. ఈశ్వర్ గారు చింపేస్తారు. వాళ్ళకి ఇప్పుడు న్యాయం చేయకపోయినా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే ఈ దేవికారెడ్డి అనేటటువంటి చిన్న పాపని ట్రోల్ చేసినటువంటి ఎదవలు ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా ఇంకో ఏ స్థాయిలో ఉన్నా ఎవరిని కూడా వదలని చెప్తున్నా, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. 4 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కళ్ళ మీద ఈ అమ్మాయిని ఎవరైతే ట్రోల్ చేశారో, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసులు తీసుకోరు, ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తులు అయ్యి అని చెప్పి మీరు రకరకాల కేసులన్నీ మనం చూసాం. సో మీరు తీసుకోకపోయినా దాని మీద మీరు ఏం చెప్పినా మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఐటీడీపీ అనేది అది స్వతంత్రంగా పనిచేస్తుందా, బాబు లోకేష్ కనుసరణలో పనిచేస్తుందా? గూగుల్ పే, ఫోన్ పే, గూగుల్ పే, ఫోన్ పే ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? గూగుల్ పే చాలా మంది జీవితాలని రోడ్లో పడేసింది. ఈరోజు వంశీ గారి జీవితాన్ని కూడా చాలా, ఆయన మీద జరిగినటువంటి ట్రోలింగ్ అయితే, ఆ కుటుంబం మీద జరిగిన ట్రోలింగ్ అయితే మరీ దారుణం. అసలు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడానికి సొంత పార్టీ నాయకుల మీద, వాళ్ళ భార్య మీద సార్, ఇప్పుడు ఎవరైతే వంశీ గారి భార్య మీద అబ్యూజింగ్ పోస్టులు పెట్టారు వీళ్ళు, ఫస్ట్ వాళ్ళ భార్య మీద పోస్ట్ పెట్టిన తర్వాతే లోకేష్ పెట్టిస్తున్నాడని ఐటీడీపీకి సంబంధించినటువంటి అకౌంట్, ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఎవరి అకౌంట్లు ఏంటి ఆయనకు అంత క్లియర్గా తెలుసు కాబట్టి వాళ్ళ నుంచి పెట్టిస్తున్నారని లోకేష్ని అడిగాడు. ఏంటి ఇది మన పార్టీ నుంచి ఇట్లా పెట్టిస్తున్నారని అన్నాక లోకేష్ కూడా దాని మీద ఏమి తీసుకోకుండా ఆయనే పెట్టిస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక పాప సార్ చూడండి, నిజంగా బాధేస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పాప కలిసింది, ఇప్పుడు ఈ పాప మీద ఎన్ని ట్రోల్ చేస్తారు? ఎందుకంటే ఇంత దయనీయమైన దారుణమైన స్థితికి సోషల్ మీడియా ఎవరు వదలు సార్. చెప్పాను కదా, భారతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్నే వదలనటువంటి ఈ సైకోలు సామాన్య మానవుల్ని, సామాన్య పిల్లల్ని వదులుతారా సార్? ఒక అమ్మాయి రైలు కింద పడి సూసైడ్ చేసుకునేటట్టుగా, ఏదైతే గీతాంజలి అనేటటువంటి ఆమెని రైలు కింద పడి సూసైడ్ చేసుకునేట ఆ 2 పిల్లలు, అలా చేసినటువంటి ఈ సైకోలు ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అలా చేశారు. ఈ రోజు అధికార పక్షంలో ఉన్నారు, ఎందుకు వదులుతారు? ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా వదలలేదు సార్ వీళ్ళు. ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళని కూడా, ఆయన 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేశాడు, శాసనమండలి సభ్యులుగా, ఆయన కూడా వదల, ఆయనకు కూడా ఆయన మీద కూడా ఈ పైశాచికత్వం చూపించారు. అట్లానే జర్నలిస్ట్ అయ్యి ఇంకా అనేక మంది మీద వీళ్ళు అదే పైశాచికత్వం. అంటే జర్నలిస్టులని వదలరు, పార్టీ వాళ్ళని వదలరు, పిల్లల్ని వదలరు, ఎవరిని వదలరు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా లేకుండా ఎవరైనా అవతల వాళ్ళకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా మాట్లాడితే ఆ అమ్మాయి నిజంగా 7,000 రూపాయలు నాకంటే పెద్ద బాధితుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? మీదైతే పెద్ద బాధితుడు ఎవరైనా ఉన్నాడా సార్? ఒక 2 గంటలు అయితే మళ్ళీ మీ వీడియో వచ్చేస్తుంది ఆల్రెడీ. ఏది ఈశ్వర్ని బయట కొట్టేశారు, సాక్షి బయట అని మీ వీడియోలు వచ్చేస్తాయి. నేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్, ఆ అమ్మాయికి ఫీజు 27,000 నుంచి 25,000 నుంచి 28,000 మధ్యలో 4 సంవత్సరాలు ఆ అమ్మాయికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి వచ్చింది. నోట్ దిస్ పాయింట్, అమ్మఒడి 4 సంవత్సరాల పాటు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు పనిచేస్తుంది, వాళ్ళ నాన్న వంటున్నటువంటి ఇల్లు 7,000 రూపాయలు అద్దెతో ఉంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకోలేక బండి మీద తీసుకొని వెళ్ళి వదిలేసి వస్తాడు. ఆ అమ్మాయి చదువుతున్నాడు స్కూల్ విత్ ఆధారాలతో చెప్పేప్పుడు ఏ చెప్పు తీసుకొని ఈ సోషల్ మీడియా సైకోలను కొట్టాలి, తప్పుడు ప్రచారం చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని వీళ్ళందరికీ వీళ్ళే ఫీ స్ట్రక్చర్ డిసైడ్ చేసేసి ప్రింట్అవుట్ తీసేసి, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అన్ని తెలిసే చేస్తారు కదా, తెలియకుండా చేస్తారు, అన్ని తెలిసే చేస్తారు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఒక చిన్న బిడ్డను కూడా వదలనంత సైకోయిజం ఏముంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న బిడ్డ కలిస్తే ఏముంది అందులో? దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈశ్వర్ గారు నమస్కారం. బేసిక్ గా 2 కోణాలు. ఒకటి, వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు, కొన్ని వివరణ కూడా ఇచ్చారు. అమ్మాయి ఎక్కడ చదువుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ తండ్రి గారి రెస్పాన్స్ చూశారు. ఆ కోణంకే పరిమితం కావద్దని నేను అంటాను. ఎందుకంటే పాలిమర్ అని తమిళనాడు ఫేస్బుక్ ఒకటి ఉంది, తమిళనాడులో ఉంటుంది. అది వాళ్ళు ఈ వీడియోని షేర్ చేశారు. అంటే పెద్ద విషయం, తమిళనాడు ఫేస్బుక్ పాలిమర్ దాని పేరు, వాళ్ళు షేర్ చేశారు. ఇప్పటికీ 4 లక్షల మంది చూసినారు. నేను ఈ ఫేస్బుక్ అంతా చూస్తా అంటే ఎక్కడ 2,000, 3,000, 10,000 వ్యూస్ ఉన్నాయి. దీనికి 4 లక్షల మంది చూసినారు. అంటే అర్థం ఏంటి? ప్రజలు కనెక్ట్ అయినారు. ప్రజలు ఆ ఆప్యాయతని, ఆ అమ్మాయి కల్మషం లేనటువంటి ప్రేమని, జగన్మోహన్ రెడ్డి కల్మషం లేని ఆహ్వానాన్ని ఆస్వాదించింది సమాజం. ఇది తప్ప మనకి ఇంకేమి ఎవరికేం అవసరం లేదు, వైసీపీకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ. ఎందుకంటున్నానంటే ఇద్దరికి చిన్నపిల్ల అమ్మాయి కల్మషం లేదు. అంత చిన్నపిల్ల అంత ఆప్యాయంగా
కలవాలి కలవాలి అంటూ ఫీల్ అవుతున్నప్పుడు సహజంగా ఆయన కూడా అంతే ఆప్యాయంగా రియాక్ట్ అయినాడు. Okay. ఆ రియాక్షన్ సమాజం ఎంజాయ్ చేసింది, ఆహ్వానించింది. అందుకు ఈ ఫేస్బుక్ ఉదాహరణ. ఇంగ్లీష్ కూడా కొన్ని చూశాను, అన్ని లక్షల్లో పోతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ కల్మషం లేనటువంటి ఆ మొత్తం వాతావరణాన్ని ఆస్వాదించింది సమాజం. ఇది మొదటి అంశం. దీన్ని విమర్శించే వాళ్ళని గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా ఏంటి వాళ్ళ అలిగేషన్స్, ఎందుకు చేయాలి? పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా మన ఇంట్లో ఉంటారు, అందరి ఇంట్లో ఉంటారు, చేసేవాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు. ఎవరైనా తమకు కావాల్సిన వ్యక్తి, తమ విపరీతంగా అభిమానించే వ్యక్తి దగ్గరగా ఉండి కలుస్తామా లేదన్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. అమ్మాయి కూడా అదే చేసింది. జనరల్ గా చిన్నపిల్లలు ఎప్పుడు కూడా తనకు బాగా ఇష్టమైన వ్యక్తి, అభిమానించే వ్యక్తే కాదు, ఆహార పదార్థమైనా ఇంకోటైనా మన కళ్ళ ముందు నుంచి పోతా ఉందేమో దొరకదు అనుకున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే తట్టుకోలేరు. అదే అమ్మాయి ఏడ్చింది, అంతకుమించిన విషయం లేదు. వాళ్ళ ఫాదర్ నవ్వుతున్నాడు కదా, అంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అంటే కలవాలని తపంతో ఏడుస్తుంది, అంతకుమించిన బాధతో కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి పిలిచాడు, అమ్మాయి కూడా వాళ్ళ కలయిక జరిగింది. కానీ ఇంత ఒక అద్భుతమైన ఒక కల్మషమైన సన్నివేశం చూసి మనం అందరూ సంతోషించాలి. బాధపడే వాళ్ళు కూడా సంతోషిస్తే వాళ్ళు మంచిది, లేకపోతే ఆభాస్ పాలవుతారు. అది వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఎమోషన్స్ వస్తున్నాయా రాలేదా? ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడు గారైనా, బాలకృష్ణ గారు, ఎవరికైనా ఒక్కొక్క ఎమోషన్స్ తో ప్రజలు కనెక్ట్ అవుతారు. వాళ్ళ అభిమానం మేరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కొక్కరితో ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారి ఎదుగుదల చాలా ఎమోషనల్ కనెక్షన్ ని సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇచ్చింది. ఒక యూత్ కావచ్చు, ఆ ఎమోషనల్ ఎదుగుదల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ చరిత్ర పరిశీలిస్తే ఈశ్వర్ గారు, ఒక రాజకీయ పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో గెలవకపోతే ఇంకా ఆ పార్టీ భూస్థాపితమైపోతుంది. ఇంతవరకు చరిత్రలో మనం చాలాసార్లు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు మినహాయింపు. దాదాపు 10 ఏళ్లు ప్రతిపక్షం, ఉమ్మడి రాష్ట్రంలో వదారపేతతో ప్రతిపక్షం, ఓడిపోయి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం, మళ్ళీ గెలిచాడు అద్భుతమైన విజయంతో. అంటే ఎదురుది గెలిచాడు అంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అన్న వారసత్వం తప్ప మిగతాంతా ముళ్ళ బాటే కదా. అరెస్ట్ అయ్యి జైలు, 16 నెలలు జైలు, ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు, భారతి గారు, శర్మిల గారు, విజయమ్మ గారు ఎవరు లేరు. వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఇంటిని కాపాడుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి, రాజకీయ పార్టీ నడపాలి. ఇంత కష్టం ఎవరు పడలేదు. అంత కష్టం పడి వచ్చినోడు సహజంగా హీరో అయిపోతాడు. అది నేచురల్. అంటే ఎంత కష్టపడి ఎదుగుతాడో అంత సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ రేటు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ లేదా కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయినారు. ఆ ఎమోషనల్ ప్రతి సందర్భంలో కనిపిస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో ఉన్న విమర్శ ఏంటి? మమ్మల్ని కలవాలి, ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్? ఆయనకున్న ఎమోషనల్ కనెక్షన్ అట్టాడు, మేము కలిస్తే చాలు, ఇంకేం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేస్తాడు ఆయన కలిస్తే? ఆయన కలవాలని ఎందుకు తపన పడుతున్నారు? కాబట్టి ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్వభావం జగన్ గారికి ఉంది. కలవాలని తపన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రేమిస్తారు. మీరేం పోయింది, మీకు ఇష్టం లేకపోతే ఇది ఎంజాయ్ చేయొద్దండి. దాన్ని ట్రోల్ చేయడం ద్వారా మరింత మీరు బలం చేకూరుస్తారు తప్ప వాళ్ళని అవమానిస్తున్నారు ఏదో అనుకుంటున్నారు, కానీ మరింత బలం చేకూరుస్తారు. ఇట్లాంటి ఘటనలు ఎన్ని జరిగి, ఇప్పుడు అమ్మాయి ఎందుకు పోయింది? ఈ అమ్మాయిని ట్రోల్ చేసిన విషయం వెంకటరెడ్డి గారు చూపించారు విజయనగరం శ్రీకాకుళం యాత్రలో. నిజంగా భయపడి ఉంటే అమ్మాయి పోయి ఉంటుందా? మనకడే ట్రోల్ చేస్తారు, పోయిండ్రు. అంటే నేను ఏదో చెప్తాను, రెచ్చగొట్టడం, అవమానించడం, బెదిరించడం. ఇప్పుడు ఈశ్వర్ గారు నన్ను ఒక దెబ్బ కొట్టడానికి మీరు వస్తే కొట్టే ముందు భయపడతా, ఎందుకంటే ఆ దెబ్బ నాకు తెలియదు కాబట్టి. ఒకసారి కొట్టేసిన తర్వాత ఇంకా అంతమించి ఏముండదు కాబట్టి అది వద్దు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు మనం నిన్న మాట్లాడుకున్నాం. ఎవరు తెలియని అమ్మాయి మహిళా కార్పొరేషన్ టీవీల ముందు ఎందుకు నిలబడతారు అంటే కొడితే అట్లా వస్తారు. కాబట్టి మీరు ఇది బాలల హక్కుల పరిరక్షణ విషయంలో లేకపోతే ఆ సంఘాలైనా సరే స్పందించాల్సిన అవసరం ఉందా? తల్లిదండ్రులు కూడా ఈ చైల్డ్ అబ్యూస్ పైన ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే బాల హక్కులు పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారని అనుకుంటున్నాను. బట్ నేను ఆ తల్లిదండ్రులు ఆ ఫాదర్ చాలా బాధపడ్డాడు. అవును, వాళ్ళ పైన రోల్ చేస్తున్నాను, వారికి చెప్పదలుచుకున్నా, అలాంటి వాళ్ళందరూ చెప్పదలుచుకున్నా. మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక రకంగా మీ అమ్మాయి హీరో. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, తమిళలో అందరూ హీరోగా ఉంది. 100% కల్మషం లేని ప్రేమనే చూశారు ప్రజలు. రోల్ చేసే వాళ్ళకి భయంతో చూశారు, వాళ్ళు కూడా కల్మషం లేని ప్రేమ చూశారు. అంత ప్రేమ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అంతకుమించిన లాజిక్ ఏం లేదు. వాళ్ళు చెప్పేది అబద్ధాలని వాళ్ళు తెలుసు. ఆ కల్మషం లేని ప్రేమను తట్టుకోలేక బాధని అట్లా ప్రదర్శించారు తప్ప అమ్మాయి సంతోషించవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు గర్వపడవచ్చు. ఖచ్చితంగా
చాలా Yes. హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి. ఈ కేసులు ఇవన్నీ జరుగుతాయి. రైట్. వాళ్ళకి ట్రోల్ చేస్తే కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి. ఎంత ఎక్కువ ట్రోల్ చేస్తే ఇట్లాంటి పిల్లలు మరింత ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. ఎస్, కరెక్ట్. కానీ ఒకటి ఎల్లో మీడియాకి, మన రాధాకృష్ణ గారి ఆంధ్రజ్యోతికి ఒక థ్యాంక్స్ అని చెప్పుకోవాలంటే, వచ్చిన జనం అంతా గ్రీన్ మ్యాట్ కింద వేసి తీసుకొచ్చారని చెప్పలేదు, రాయలేదు. అది మాత్రం. రెండోది, ఏఐ టెక్నాలజీతో అమ్మాయిని సృష్టించి భావోద్వేగాన్ని సృష్టించారని కూడా చెప్పలేదు. సో అంతకుముందు సిద్ధాంత సభలన్నీ కూడా గ్రీన్ మ్యాట్లే కదా వాళ్ళు చెప్పింది. సో అలాంటి గ్రీన్ మ్యాట్లే గుంటూరు మిర్చి యాడ్లో కనిపించిందని చెప్పినందుకు వాళ్ళకి థ్యాంక్స్, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండో విషయం, వెంకటరెడ్డి గారు, జగన్ లాంటి వ్యక్తిని నేను చూడలేదంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల్ని కలవడం ఇల్లీగల్, ఒకే పదం డైరెక్ట్గా వాడారు, ఇల్లీగల్గా రైతుల్ని కలిశారు అని అంటున్నారు. మొత్తం పోలీసు వ్యవస్థను, ఆయనకేం భద్రత పెట్టలేదు అక్కడ, మొత్తం పోలీసు వ్యవస్థని తీసుకెళ్ళి మ్యూజికల్ నైట్కి వాడుకున్నారు. మ్యూజికల్ నైట్కి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, హోంమంత్రి, లోకేష్ గారు, అస్సలు ఒక్కరా ఇద్దరు అంతా గుంపుగా వెళ్ళిపోయారు. అక్కడికి మాత్రం వెళ్ళకూడదు, అది ఇల్లీగల్ అట, ఇది లీగల్ అట. జగన్ గారు లాంటి వ్యక్తిని చూడలేదన్నాడు. అది ఒక్కసారి రెండు దృశ్యాలు ఒకసారి దృశ్యాలు ప్లే చేయండి, మీరు చెప్పండి సార్. జగన్ గారు లాంటి వ్యక్తిని నేను ఇప్పుడు వరకు చూడలేదన్నాడు కదా సార్. నిజం ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా అయితే ఎప్పుడు నిజం చెప్పడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత ఇట్లాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే ఈయన బతుకంతా అబద్ధాలే కదా. నాదెండ్ల భాస్కరరావు గారు చెప్పినట్టు చిత్తూరు జిల్లా రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైనటువంటి జీవితం కదా. ఎప్పుడు వెన్నుపోటు పడటం, ఎవడు కుర్చీని లాక్కోవటం, అధికారంలోకి రావడం కోసం అడ్డమైనటువంటి అబద్ధాలన్నీ ఆడటం, అడ్డగోలు హామీలు ఇవ్వటం. అది జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఓడిపోతే ఓడిపోయాను రా బాబు, నేను ఇవన్నీ చేయలేను, నేను చెప్పేదే చేస్తా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి నేను చూడలే జీవితంలో. ఇది ఒకటైతే నేను ఒప్పుకున్నాడు. ఎందుకు ఈయనలాగా అబద్ధాలు ఆడాలి? మిగిలిన రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయి? సరే, మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలో తీసుకున్నాం సార్, మన పక్క రాష్ట్రాలు వద్దు. అధికారంలోకి రావటం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలే కదా. బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇప్పుడున్న కాంగ్రెస్ నుంచి, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, జనసేన, ఎన్ని అడ్డగోలు హామీలు ఇచ్చిన పార్టీలే కదా అధికారంలో రావటం కోసం. చంద్రబాబు నాయుడు గారు అయితే 4ఓసారి నాకు తెలిసి 99, 2014, 2029, సారీ 24 ఇప్పుడు. సో మధ్యలో కూడా ఇచ్చాడనుకో, రాలేదు. సరే, ఇవన్నీ అడ్డగోలు హామీలే కదా. 2014 మేము ఎట్లా ఓడిపోయాం? మేము చెప్పాం రైతు రుణ మాఫీ చేయలేము, డ్వాక్రా రుణ మాఫీ చేయలేము, ఇంటికి ఒక ఉద్యోగం లేము, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? సింగపూర్, ప్రతి జిల్లా సింగపూర్ ఇవన్నీ హామీలు అన్నాడు. మేము చేయలేమన్నాం కదా. మా ఎమ్మెల్యేలు అడిగారు ఆ రోజు, అన్న రైతు రుణ మాఫీ 50,000 చెప్పన్నా గెలిచేస్తామని. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనన్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి నేను చూడలేదు అన్నాడు కాబట్టి అదొకటి నిజం. రెండు, మిర్చి అంటే రైతుల దగ్గరికి ఎట్లా వెళ్తాడు? ఇల్లీగల్ అని. ఏమన్నా మేము చీకట్లో వెళ్ళి చిదంబరం కాలు పట్టుకున్నాం సార్? ఇల్లీగల్గా కాదు, కేసుల కోసం చీకట్లో వెళ్ళి చిదంబరం కాలు పట్టుకున్నాం. మీరేదో చూసినట్టు మాట్లాడుతున్నారు. పగలపూట పురంధేశ్వర్ గారిని తీసుకొని లోకేష్ గారి చేత ఏమన్నా అమిత్ షా కాలు పట్టించుకున్నావా? అది కదా ఇల్లీగల్ అంటే. ఇల్లీగల్ అంటే ఏంది? ఒకరితో పొత్తులో ఉండి ఇంకోటితో సంసారం చేయటం. ఏది కాంగ్రెస్ బద్ద వ్యతిరేకమైన కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టమని చెప్పి అర్ధరాత్రి వెళ్ళి చీకట్లో చిదంబరాన్ని పట్టుకోవటం కదా ఇల్లీగల్ అంటే. ఇల్లీగల్ అంటే అట్లాంటి రెండు. ఇప్పుడు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎట్లా వచ్చింది నేను చెప్పట్లేదు, ఆంధ్రజ్యోతి రాసిందే చెప్తున్నా. ఏం చెప్పింది ఆంధ్రజ్యోతి పత్రిక? ఏం రాసింది క్లియర్ గా? పురంధేశ్వర్ గారు అట్లానే లోకేష్ గారు ఇద్దరు వెళ్ళి అమిత్ షా గారిని కలవగానే అమిత్ షా గారు అడిగారంట, ఏ జడ్జి గారు చూస్తున్నారు మీకు? ఏ జడ్జి గారు చూస్తున్నారని అడిగారు. అంటే అమిత్ షా గారు ఈ కేసులు ఏ జడ్జి గారు చూస్తున్నారని అడిగారంటే అది నిజంగా ఆయన అడిగి ఉంటే ఆయన తప్పు. ఒక హోంమంత్రి ఈ కేసులు ఏ జడ్జి గారు చూస్తున్నారని అడగకూడదు. అంటే దాని తర్వాత బెయిల్ వచ్చింది కదా, అంటే కలిసి వచ్చినాక బెయిల్ వచ్చింది కదా. మరి 40 రోజులు 30 రోజులు ఢిల్లీలో ఎవరికి కనపడకుండా లోకేష్ తిరిగాడా లేదా? ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ విషయం ఎవరు చెప్పారు? నన్ను ఇలా అడిగారంటూ లోకేష్ గారు చెప్పారు. అంటే అమిత్ షా గారి పేరు చెప్పి జడ్జిని బెదిరించారేమో. మీకు ఎలా తెలుసు? అమిత్ షా గారు అన్నారా? మనం వినలేదు. లోకేష్ గారు అన్న దాన్ని బట్టి చూస్తే ఈ కోణం కూడా ఉండొచ్చు కదా. కాదు సార్, మేమేమన్నా నారా నందమూరి తమన్ మ్యూజిక్ ఏమన్నా మేము పోయామా ఇల్లీగల్ గా టికెట్ లేకుండా? కాదు సార్, ఇల్లీగల్ గా టికెట్ లేకుండా వెళ్తే ఇల్లీగల్ కదా. మేము టికెట్ లేకుండా పోలేదు, అసలు దానికి పోలేదు కదా. మేము ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితులు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. 8 నెలలుగా వాళ్ళకి రైతు భరోసా లాంటిది ₹1 రాలా. ఏదైతే పంట నష్టపోతే ఆ సీజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్పుట్ సబ్సిడీ రబీలో అయితే రబీలోనే ఇచ్చేవాళ్ళు, ఖరీఫ్ లో అయితే ఖరీఫ్ లోనే ఇచ్చేవాళ్ళు, అది లేదు. సో రైతు భరోసా ఈ రోజు లేదు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. దానికోసం మేము రైతుల్ని కలవటానికి వెళ్తే అది ఇల్లీగల్ అంటే నువ్వు చేసే పనులు ఇల్లీగల్ చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఇస్ లీగల్. రైట్ రాయల్ గా
రైట్ రాయల్ గా మ్యూజికల్ నైట్ తో మీరు రైట్ రాయల్ గా పోవాలి అక్కడికి వారు అడుగుతున్నారు. అదే ఆయన దృష్టిలో ఏంటంటే అర్ధరాత్రి మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ లీగల్. రైట్. ఇది తెలుగుదేశం వాళ్ళు రికార్డ్ డాన్స్లు వేస్తున్నారు చాలా చోట్ల. అవి కదా ఇల్లీగల్ లాంటివి. రైతులను కలవడానికి వెళ్తే లీగల్. సో పర్మిషన్ లేకుండా కోడి పందాలు, జోద క్రీడలు ఇవన్నీ కదా మీరు ఇల్లీగల్ గా చేసింది. ఉచిత ఇసుకంతా ఇల్లీగల్ గా దోచుకుంటున్నారు కదా. ఏదైతే మద్యం మాఫియా, ఏదైతే పేకాట క్లబ్లు, ఇట్లన్నీ ఇల్లీగల్ పనిచేసే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వానికి అవతల మనుషులు చేస్తున్నటువంటి లీగల్ కార్యక్రమాలు ఇల్లీగల్ గా కనపడుతున్నాయి. సో మేము రైతులకు సంబంధించి కమిషన్ అయితే బానే వెంటనే రియాక్ట్ కేసు పెట్టింది. బానే చాలా గొప్ప సార్. ఎందుకో చెప్పనా, ఎన్నికల కమిషనా ఎర్ర బుక్ కమిషనా అని అడుగుతున్నా. అదేంటది? అంతే కదా. ఇప్పుడు 8.5 నెలలుగా వందలాది మంది కౌన్సిలర్లు, వందలాది మంది కార్పొరేటర్లని, అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మీద తెలుగుదేశం గుండాలు బహిరంగంగానే దాడి చేస్తా, బుల్డోజర్లను పంపిస్తా, మాకు ప్రాణహాని ఉందని చెప్పాడు మన చెప్తుండే ఎక్కడ వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నటువంటి పరిస్థితులు, ఏదైతే సాక్షాత్తు ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. ఒక్క రోజన్నా ఎన్నికల సంఘం నోరెత్తిందా సార్? నోరెత్తిందా అంటున్నా. యాక్షన్ తీసుకున్నారులే సెకండరీ. అరే ఇట్లాంటి చేయటం తప్పు, మీరు యాక్షన్ తీసుకోవడానికి కనీసం నోటి మాట అన్నా చెప్పారా? ఎక్కడన్నా మాట్లాడిందా? మేము వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాం, కానీ ఎక్కడ మాట్లాడదు. తునిలో అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ సార్, ప్రెగ్నెంట్ ఉమెన్ గా ఉన్న కౌన్సిలర్ ఆ అమ్మాయిని కూడా పరిగెత్తించి తంటానికి ప్రయత్నిస్తే అమ్మాయి పరిగెత్తినటువంటి పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులు ఉంటే ఏ రోజు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్తే కేసు అంట. మళ్ళీ కేసులో చూడండి, పేరు నాని గారు టీవీలో చూశాడంట. అది అందుకని ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఎందుకంటే ఆయన కృష్ణా జిల్లా కదా. సరే మరి ఆయన కార్యక్రమాలు మామూలుగా అయితే ఏ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు. సరే ఆయన టీవీలో చూశాడంట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఎట్లా ఉందని టీవీలో చూస్తుంటే టీవీలో చూస్తున్నాడని కేసు పెట్టారు. ఇప్పుడు డిస్కస్ చేద్దామని మన మీద కూడా పెడతారు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, జగన్ రైతుల్ని కలవడం అనేది ఇల్లీగల్, కోడ్ ఉంది అక్కడ, కోడ్ ఉన్నా సరే వెళ్ళారంటే ఇల్లీగల్గా కలవడం అని అంటూనే ఆ తర్వాత ఆయన పైన ఇల్లీగల్గా కలిశారు కాబట్టి కేసు పెట్టామని ఈసీ చెప్తుంది. ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ కాపీలో సార్ ఎవరెవరిపైన కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిర్చియాడికి వెళ్ళిన వాళ్ళ పేర్లన్నీ కూడా చాలా క్లియర్గా కాపీ. మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు ఒకసారి అప్పీల్ 1 ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2 తలసిల రఘురాం ఎమ్మెల్సీ, నెంబర్ 3 లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ, 4 కొడాలి వెంకటేశ్వరరావు ఎక్స్ మినిస్టర్, 5 అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్, 6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, 7 కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు మేయర్ జిఎంసి, 7 8 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎక్స్ ఎంపీ, 9 పేర్ని నాని ఎక్స్ మినిస్టర్ అండ్ అదర్స్. పేర్ని నాని అనే వ్యక్తి పాపం ఆయన రాలేదు సార్ ఇక్కడికి. అంటే వీళ్ళు ఎవరి మీద కేసు పెట్టాలని మైండ్లో ఫిక్స్ అయిపోయి పేర్ని నాని వారిని కూడా చేర్చేశారు. ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆయన టీవీలో ప్రోగ్రామ్ చూస్తుంటారేమో, జనం ఎక్కువ వస్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా లేదా మాట్లాడలేదని. ఇంత దుర్మార్గంగా కూడా కేసులు పెడతారా? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కలవడం ఇల్లీగల్ అయితే మ్యూజికల్ నైట్ని ఏమనాలి? బేసిక్గా ఇల్లీగల్ లీగల్ అనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నప్పుడు ఏమి ఉల్లంఘించకూడదంటే ఓటర్లని ప్రభావితం చేసే కార్యక్రమాలు జరగకూడదు, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల సమస్య మీద వెళ్ళారు. అక్కడ ఎన్నికల ప్రసంగాలు లేవు, ఎన్నికల విషయాలు లేవు, ఎన్నికల ప్రభావితం చేసే అంశాలు ఏం లేవు, ఎవరు ఓటేయాలి, ఎవరు ఇవేమి లేవు. లేనప్పుడు దానిపైన ఇంత దూరం వెళ్ళడం అనవసరం. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా 3 అంశాలు లేవనెత్తారు. ఒకటి, మిర్చి రైతులకు సంబంధించినంత వరకు పడుతున్న వేతనాలు. 2, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోతున్న దశలో వస్తున్నటువంటి సవాళ్లు. 4, రైతు భరోసాగా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, 26,000 ఇచ్చుంటే ఎంతో కొంత వెసులుబాటు ఉండేది కదా. ఈ 3 కీలక అంశాలు ఆయన ప్రస్తావించాడు. దీనికి మంత్రులు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తే అది కూడా చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు ఒక మంచి విషయం చెప్పారు, ఎక్స్పోర్ట్ అనేది ప్రాబ్లం వస్తుంది, మీరు ప్రైమరీ రిమార్క్స్ తో కూడా చెప్పారు. రేపు మళ్ళీ వస్తే దాన్ని చేస్తామని. నేనేమంటా అంటే అంత నమ్మకం ఉన్నప్పుడు ప్రభుత్వం కొనేసి పెట్టుకొని వచ్చేప్పుడు అమ్మచ్చు కదా. ఇదే కదా ప్రభుత్వం చేయాల్సింది, రైతు భరోసా కేంద్రాలు పెట్టుకొని. కాబట్టి ఈ అంశాలు కీలక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. రెండో విషయం, ప్రభుత్వం ఏముంటుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఎందుకు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజలే మర్చిపోయారు, ఓడిపోయారు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే అంత ఇగ్నోర్ చేసేటప్పుడు మీరు స్పందించి ఎందుకు ఇంత మంత్రులు స్పందించాలి?
మరి కేసు కేసు ఎందుకు? ఎందుకు After పెట్టాలి? all వ్యక్తి అయితే కేసు కూడా అవసరం లేదు కదా. అవసరంగా వదిలేవచ్చు కదా. ఆ. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే లేదా బయటకు మాట్లాడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని డిబేట్లు పెట్టారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత అంతకనే ఎక్కువ డిబేట్లు పెడతారు. కరెక్ట్. మరి ఆఫ్టర్ ఆల్ అనే వ్యక్తి మీద ఎందుకు డిబేట్లు, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు, ఎందుకు ఇంత మంత్రులు స్పందించాలి? ఈ రోజు గుంటూరు జిల్లాలో కానీ మిర్చి రైతులు సగం ధర పరిపిందని జగన్ గారు ఆరోపిస్తున్నారు. అవును. మేము అధికారంలో వచ్చినప్పుడు 22 నుంచి 27 కాదని చెప్పండి, అది తప్పని చెప్పండి. ఇప్పుడు వాస్తవాలు ఏంటో చెప్పండి. రాజకీయ విమర్శలు చేయడం తప్పలేదు, మీరేం చేయబోతారో చెప్పండి. ఇవేవి చెప్పకుండా మిర్చి రైతుల ప్రాథమిక అంశాలు పక్కదారు పెట్టించి వేరే విషయాలు మాట్లాడితే అది అభ్యంతరకరం అవుతుంది. రెండో అంశం, ఈ రోజు కేసు పెట్టారు. ఇప్పుడు పేరు మాకు ఉదాహరణ ఉంది ఈశ్వర్ గారు. బేసిక్ గా మేము కూడా విద్యార్థి సంఘాల్లో పనిచేసేటప్పుడు ఆ జడ్జి గారు అడిగారు, ప్రతిదానికి 307 పెట్టేస్తారు ఎందుకురా అంటే, 307 అంటే మళ్ళీ నాకు కూడా అర్థమైంది. 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. ఎందుకురా అంటే 2 రోజులు లోపల పెట్టడం కోసం. అంటే జడ్జి సమావేశంగా రాత్రి 8 గంటల వరకు పెట్టుకుని అన్నాడు. అంటే ఈ 307 ఎందుకు మీకన్నా తెలుసా వాళ్ళకన్నా తెలిసి ఇద్దరు అడిగాడు. మీకు తెలుసా 307? మాకు తెలుసు వాళ్ళకి. పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ ఏంటంటే 307 ప్రతిదాన్ని 307 పెట్టేస్తారని. ఇప్పుడు పేరు నాని గారు ఎప్పుడు జగన్ గారి పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళు నమ్ముంటారు. అంటే కదా, అంటే ఏం పరిశీలించరా, ఏం చూడరా, ఎవరు వెళ్ళారు, ఎవరున్నారు, ఎవరు మా కోడ్ ఉల్లంఘించారు, ఇవే ఉండవా? కాబట్టి ఇప్పుడు పాపులర్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు గ్యారంటీగా జగన్ పక్కన ఉంటారు కాబట్టి. అంటే మన గన్నవరంలో ఉన్నాడు కాబట్టి, సరే విజయవాడలో ఉన్నాడు కాబట్టి విజయవాడ జైలు దగ్గర వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చారు కదా, వాళ్ళందరూ ఆ దృష్టిలో ఉంటారేమో. అవినాష్ లా అంటే ఎందుకు మిస్ అయ్యారో తెలియదు. బట్ నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ప్యాషన్ గా పెట్టు జగన్ గారు ఈ మాజీ మంత్రుల పైన కేసు పెట్టడం, ఈ మిర్చి సమస్య పైన వెళ్ళినప్పుడు ఎంత మీరు ప్రెజర్ చేస్తే ప్రజల్లో అంత మీరు చులకనవుతారు. మీరు అడ్రస్ చేయాల్సింది ప్రజల్ని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిన తర్వాత ఈశ్వర్ గారు రైతు భరోసా గుర్తురాదా? ఖచ్చితంగా గుర్తు వస్తుంది కదా. ఏమన్నాం మనం ఎన్నికలకు ముందు? జగన్మోహన్ రెడ్డి 12,500 అని చెప్పి 13,500 అని చెప్పి ఇస్తున్నాడు. దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని 5,000 రూపాయలు మోసం చేశారు. మేము అధికారంకి వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి 20,000 వేస్తా ఉన్నారు. కాబట్టి ఆ 20,000 మీరు కేంద్ర ప్రభుత్వం 6,000 26,000 వేసి ఉంటే ఈ నష్టపోయిన మిర్చి రైతులకు ఎంతో కొంత భరోసా వచ్చి ఉంటుందా కాదా? రైతు భరోసా కేంద్రాలు ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఉత్పత్తి అమ్మేంత వరకు, కళ్ళం వరకు మొత్తం రైతులకి కోఆర్డినేషన్ చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. దానికన్నా బెటర్ వ్యవస్థ తీసుకురాకుండా, దానికన్నా ఆల్టర్నేటివ్ వ్యవస్థ తీసుకోకుండా దాన్ని ఏం చేస్తున్నారు? అది క్వశ్చన్ చేశారు. మా కాలంలో 27,000 దాకుంటే మీ కాలంలో 12,000 పడిపోయిందని క్వశ్చన్ చేశారు. ఈ మూడు తప్పు ఉందా, నిజం ఉందా? చెప్పండి. తప్పు ఉంటే సరిదిద్దుకోండి, లేకపోతే జగన్ గారు అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధాలని చెప్పండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ మంత్రికి రాసిన లేఖలో డీటెయిల్డ్ గా రాశారు కదా, 2024లో ఎంత ఉంది అనేది కూడా 22,500 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి లిస్ట్ లోనే ఉంది, 13,500 కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు ఆగిపోయాయని అచ్చెన్నాయుడు గారు కూడా అంటున్నారు. అవును, నిజం. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు మళ్ళీ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. వెల్కమ్. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మీరు తీసుకునేయండి, రైతులకు ఇవ్వాల్సిన మినిమం రేటుని ఇచ్చేసి గోడౌన్స్ కూడా ఉంటాయి కాబట్టి తీసి పెట్టుకోండి, మంచి ఎక్స్పోర్ట్స్ బాగా అమ్ముకోండి. ఇదే కదా గవర్నమెంట్ చేయాల్సి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉండాలంటే ఇప్పుడే ఉండాలి, బాగున్నప్పుడు అవసరం లేదు. బాగలేనప్పుడు, పరిస్థితి బాగలేనప్పుడే ప్రభుత్వం యొక్క జోక్యం కోరుకుంటాం. ఆ జోక్యం ఇప్పుడు జరగట్లేదని జగన్ గారు అన్నారు. జోక్యం చేసుకుంటారా, చేసుకోరా? కేంద్ర ప్రభుత్వం మాట్లాడి చెప్పాలి. ఇది చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడితే జగన్ గారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా సార్? ఒక విషయం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదు, మొత్తం కేంద్రం పైన నెట్టేద్దామా? రేపు ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారా అనిపిస్తోంది. రేపు మొత్తం నాకు సంబంధం లేదు, మోడీ మోసం చేశారని మళ్ళీ బయటకు వచ్చేస్తారేమో. క్వశ్చనే లేదు. మీరు కానీ ఆ మాట చంద్రబాబు గారికి అనిపిస్తే మిర్చి రైతులంతా నేనే వంట. ఆ క్వశ్చనే లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆ మాట అనే ప్రసక్తే ఉండదు. మరి కేంద్రానికి లెటర్ రాసి మీరే చెప్పారు కదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఇదేదో ఉంటుంది, ఇంకో రిక్వెస్టే తప్ప మీరు చేయట్లేదు కాబట్టి, మీరు రెస్పాన్సిబిలిటీ చేయలేదు కాబట్టి సమస్య ఉందనే పదం మనం వాడడం కానీ ఇప్పట్లో అది అయ్యే పని కాదు. పాయింట్ ఏంటంటే కేంద్రం నుంచి ఎంత తీసుకుంటారో తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేసేసి మళ్ళీ అమ్మండి. గోడౌన్స్ బ్రహ్మాండంగా ఉండదు గుంటూరు జిల్లాలో అట్లో. అంటే ఆ పని చేయమని అడుగుతున్నారు, మీరు చేస్తారా చేయరా? ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెడితే ఏమవుతుంది? వాళ్ళు ఏం భయపడతారా? ఇంకొంచెం పెద్దదవుతుంది కాదు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారేమో రేపు చైనాలో డిమాండ్ వస్తుంది, అప్పుడు అమ్ముకుంటారు, మంచి లాభాలు వస్తాయి, మేము మాత్రం మద్దతు ధర ఇవ్వము అని చెప్తున్నారు. ఎందుకు అంత లాభాలు వస్తుంది అనుకుంటే ప్రభుత్వం కొని పెట్టుకోమని చెప్పండి, రేపు చైనా వాడికి అమ్ముకోమని చెప్పండి. మార్కెట్ యార్డ్ సిస్టమ్ ఎందుకు? రూపాయి వస్తుంది కదా లాభం, సంపద సృష్టి ఇదే కదా. మార్కెట్ యార్డ్ అంటేనే ఈశ్వర్ గారు
రైతులకు వ్యాపారస్తులకు అనుసంధానం చేసేది. అవును, వ్యాపారస్తులు వ్యాపారంలో అయినప్పుడు ప్రభుత్వం తీసుకొని గతంలో ఉన్న రేటు ఇచ్చేసి సగం రేటు ఇవ్వండి కనీసం ఇప్పుడు అవును, ఇచ్చేసి అది మీరు తీసుకొని చైనా కమ్మిన తర్వాత మిగతా రేటు ఇదే కదా మార్కెటిజం అంటే. కరెక్ట్. మార్కెట్ లో ప్రభుత్వం పాత్ర ఏంటంటే మార్కెటింగ్ గిడ్డంగులు ఎందుకు పెట్టామంటే రేట్ లేనప్పుడు వాటిని నిల్వ చేసుకొని సగానికి కనీసం ఒక 20,000 రూపాయలు అనుకుంటే క్వింటాలు 20,000 10,000 రూపాయలు ఇచ్చేసి ప్రభుత్వం మిగతా 10,000 రూపాయలు వచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వండి. ఇదే కదా మార్కెటింగ్ చేయాల్సిన పని, ఇదే కదా ప్రభుత్వం చేసిన. ఆ పని చేయమని జగన్ గారు అడుగుతున్నారు, చేయండి. అదే వేరే విషయాలు మాట్లాడితే లాభం చేయనని ఖచ్చితంగా చెప్తున్నారు. చేయకపోతే ప్రజలు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు. అది చరిత్రలో చాలా జరిగాయి కదా. రైట్. ఇంకా దాని గురించి పరిష్కారం ఏముంది? ఎస్, వెంకటరెడ్డి గారు, భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు భద్రత విషయంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ వెళ్ళి గవర్నర్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి, ఒక మాజీ ముఖ్యమంత్రి వెళుతుంటే ఉద్దేశపూర్వకంగానే భద్రత చేశారా అంటే రెండు అంశాలు ఉన్నాయనేది ఒకటి వినిపిస్తుంది. ఒకటి, భయపడి ఆగిపోవడం, భద్రత లేదని. రెండు, పోతే ఏదైనా జరిగితే ఆల్రెడీ మనం కోడికత్తని హేళన చేసాం, గులకరాయని హేళన చేసాం కాబట్టి ఆ టైప్లో కూడా ఏదైనా చేయొచ్చు. మూడు, అక్కడ ఏదైనా జరగడానికి ప్రమాదం ఇంకెవరికైనా జరిగినా సరే మేము చెప్పినా వినలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పోయారని ఆయన ఎత్తినేయచ్చు. అంటే ఇది ఈరోజు బిగిన్ అయింది కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వర్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సెక్యూరిటీయా, ఇది ముఖ్యమంత్రి గారిని. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో ప్రతిపక్ష నాయుడు గారు సెక్యూరిటీ ఉండొచ్చు, ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి అప్పటి వరకు పవన్ కళ్యాణ్, 2 చోట్ల పోటీ చేసిన ఆయనకేమో సెక్యూరిటీ కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే సెక్యూరిటీ ఎందుకు, ఆయన సెక్యూరిటీ లేకుండా బయటకు రాడా, ఇది ముఖ్యమంత్రిని. లోకేష్ గారికి జెడ్ కేటగిరీనా జెడ్ కేటగిరీ ఇచ్చారు కదా, అంటే అప్పటికి ఎలక్షన్స్ ముందే ఎమ్మెల్యే కూడా కాదనుకుంటా అప్పుడు సార్. ఆయనకి ఇచ్చారు, రఘురామకృష్ణరాజుకు ఉంది, రామచంద్ర యాదవ్ అనే ఆయనకు ఉంది. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సెక్యూరిటీ, ఆయన ముఖ్యమంత్రి అయితే జనాలను డైరెక్ట్ గా సెక్యూరిటీ లేకుండా రాలేడా, ఇవన్నీ విమర్శలు చేశారు కదా. ఇది అధికారంలో ఉన్నప్పుడే. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నాక స్టార్టింగ్ మీరు చూడండి సార్, వాళ్ళ అధికారంలో ప్రమాణ స్వీకారానికంటే ముందు ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు, ఏదైతే హోటల్ గదిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భౌతికంగా బతికే ఉన్నాడు కదా, ఆయన లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయింది, ఆయన ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు, ఆయన భౌతికంగా ఉన్నాడు కదా అంటే లేకుండా పోవాలనేటటువంటి వాళ్ళ వ్యాఖ్యానాలు చూడండి. దాని తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆ సెక్యూరిటీ ఎందుకు, ఏది మేము ప్రైవేట్ వాళ్ళని పెట్టుకున్నా, ఈ సెక్యూరిటీ ఎందుకు, తర్వాత ఆ దారిని అందరికి కామన్ రోడ్డు చేసేసి ఓ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి అట్లా ఒప్పుకుంటారు సార్, చుట్టూ అటు ఇటు హైదరాబాద్ తిరిగి వస్తున్నారా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు స్టూడియో మొత్తం అన్ని ఇంటి ముందు నుంచి రావాలంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా తెలుగుదేశం వాళ్ళు ర్యాలీలు తీస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ర్యాలీలు తీస్తారు. ఇది లోకేష్ బర్త్డే అయితే అక్కడే వెళ్ళి ర్యాలీలు తీసి అక్కడే మా ఆఫీస్ ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఏదైతే తపాసులు కాలుస్తారు. అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా కావాలని అక్కడ రెచ్చగొడుతున్నారు అనేది ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఒకసారి మనం గమనించాలి. దాని తర్వాత ఇప్పుడు చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వెళ్తున్నాడు, దాదాపుగా మీకు 5-6 వేల మంది పబ్లిక్ ఉంటారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చిన, అదేవిధంగా రైతులు ఉన్నారు అక్కడ, యూత్ ఉన్నారు, వీళ్ళందరూ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేకపోయినటువంటి పరిస్థితి సార్. ఎందుకంటే అంత తోపులాట అక్కడ, అంత తొక్కిసలాట, అసలు ఏమవుతుంది అక్కడ, జనాలకు ఏమన్నా అవుతుందా అన్న రీతిలో జరిగినటువంటి. అదే పోలీసులు ఉంటే రోప్ వేసి నీట్గా వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆ వెహికల్ క్లియరెన్స్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి అన్నిటికీ అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేస్తే రేపొద్దున ఏమైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ వాళ్ళ మీద నెట్టేద్దాం అనేది వాళ్ళ ఆలోచన. రైట్. జగన్ గారి భద్రత గురించి చెప్తారా పురుషోత్తం రెడ్డి గారు? సమయం తక్కువ ఉంది, కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఈశ్వర్ గారు ఒక పాయింట్ ఏంటంటే, ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా హోంమంత్రికి ప్రధానమంత్రికి లేఖ రాశారు, గవర్నర్ కలిసారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుతుందో ఆ భద్రత ఇమ్మని నేను అడగట్లా. మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఒక అప్డేట్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన. ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రత కొనసాగిస్తున్నాము, ఇంకా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తాము అని చెప్పారు. అది ఇవ్వండి, మీరు ఏది కమిట్ అయ్యారో అది ఇవ్వండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందో అని భావించారో ఆ థ్రెట్ మీరు హైకోర్టుకి ఏదైతే కమిట్ చేయారో ఆ భద్రత పర్ఫెక్ట్ గా ఇస్తే ఈ చర్చ తావివ్వదు. కాబట్టి మీరు కమిట్ అయిన భద్రత ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన కాదు, ఏ మనిషికి ఎంత భద్రత ఉందో ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత. ఆయన వస్తే జనం ఎక్కువ వస్తారని తెలుసు కదా, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది, అది తెలుసు. అది పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే బాగా తెలుసు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి చర్యలు తీసుకోవాలి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు Z+ కేటగిరీ అంటే అర్థం ఏంటి, దేశంలో హైయెస్ట్ సెక్యూరిటీ Z+ ఇస్తున్నారంటే సమస్య ఉందంటే కదా. మీరు కమిట్ అయ్యారు, వైసీపీ అడగల Z+ ఇమ్మని. Z+ కొనసాగుతుంది, దానికి తగిన భద్రత ఇమ్మని అడుగుతున్నారు. కానీ Z+ మేము ఇస్తున్నాము అంటే Z+ ఆయనకు అవసరం అని ప్రభుత్వం గుర్తించింది.
కాబట్టి మీరు గుర్తించారు కాబట్టి Z+ అంటేనే ప్రమాదం కొంచెం ఉన్న వ్యక్తులకి Z+ ఇస్తారు, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. కరెక్ట్. ఈ దేశంలో అత్యున్నత శ్రేణి. కానీ అది మీరే గుర్తించారు, కోర్టుకు కూడా చెప్పారు కాబట్టి ఎంత అవసరమో ఆ ప్రోగ్రామ్ కి ఎంత అవసరం. కొన్ని సందర్భాల్లో మనం 10 మంది 20 మంది ఇంటికాడ కల్పిస్తాం, అది వేరు. కానీ పబ్లిక్ లోకి వచ్చేసిన తర్వాత వేరే సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఇవ్వాలి? Z+ కేటగిరీతో ఎంత ప్రమాదం అని ఉంటుందో ఆ భావించారో క్రౌడ్ ఆ నుంచి ఆ జనం నుంచి ఆయనకి ఆ తోపులాట కానీ ఇవన్నీ లేకుండా జాగ్రత్త కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ఏ నాయకుడు. ఖచ్చితంగా రేపు ఇప్పుడు జగన్ గారు VVIP వస్తే జగన్ గారికే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. వస్తాయి. సెక్యూరిటీ కల్పించడం అంటే VVIPకి కేవలం VIPకే కాదు, రైట్. ఆ చుట్టుపక్కల కూడా ప్రజలు ఉంటాయి, వాళ్ళని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు హైకోర్టుకి ఏదైతే కమిట్మెంట్ అయ్యారో ఆ కమిట్మెంట్ కొనసాగించమని మాత్రం నేను చెప్పదలుచు. అదే పురుషోత్తమ రెడ్డి గారు గేమ్ చేంజర్ లాంటి సినిమాకి అయితే స్వయంగా మంత్రి వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళకి అవసరం లేనంత సెక్యూరిటీ ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదండి సెక్యూరిటీ. మ్యూజికల్ నైట్ ఉంది సార్, మ్యూజికల్ నైట్ దేవాంశ్ సెక్యూరిటీ కూడా జగన్ గారికి హైకోర్టు చెప్పొచ్చుగా, ఆ మాట హైకోర్టుకి చెప్పొచ్చుగా, ఆయనకి అవసరం లేదండి చెప్పేస్తే దేవాంశకున్న సెక్యూరిటీ కూడా లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంత దరిద్రమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్లారో చూడండి. రైట్. థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.